ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कैमरा डाउन చేయి అయిపోయి అక్కడ చూడండి అప్పుడు కెమెరా డౌన్ చేయి అచ్చా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. చారి, ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ లో నివాసానికి బయలుదేరారు. కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా తన నివాసానికి జూబ్లీహిల్స్ కు బయలుదేరనున్నారు. రేవంత్ రెడ్డి కూడా బయలుదేరారు. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఇద్దరు సీఎంలు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపైన చర్చించారు. ప్రధానంగా విభజన అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించి ఎందుకు పెండింగ్ లో ఉన్నాయన్న విషయాలపైన చర్చించి వీటన్నిటిని కూడా పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఒక ప్రాథమికంగా 2 కమిటీలు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా పరిష్కరించబోతున్నారనే విషయాలపైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఏపీ మంత్రులు కూడా ఉమ్మడి మీడియా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, సమావేశంలో ఏ అంశాలు చర్చించారనే విషయాలను పూర్తిగా సమగ్రంగా వివరించనున్నారు. మొదటి ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలని, చర్చల ద్వారానే ఎలాంటి వివాదాలు వచ్చినా చర్చల ద్వారానే పరిష్కరించాలని మాత్రం ఒక ఇద్దరు సీఎంలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం చేస్తుంది. ఇలాంటి అంటే కేవలం ఆ వివాదాలు ఏర్పడినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించినట్లయితే కేవలం ఆ విభజన అంశాలు కానీ ఇతర సమస్యలతో పాటు 2 ప్రభుత్వాల మధ్య 2 రాష్ట్రాల ప్రజల మధ్య సోదర భావం పెరుగుతుంది అనే ఆలోచనతో ఈ విధంగా ప్రతిసారి కూడా ఇదే సందర్భంగా తో పాటు ఎలాంటి అంశాలపైన కూడా తరచుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు తరచు సమావేశాలు నిర్వహిస్తే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే విభజన అంశాలకు సంబంధించి మాత్రం కొన్నింటిని పరిష్కరించుకోవచ్చు వెంటనే, కొన్నింటికి సమయం పడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వాటికి ఏ విధంగా చేయాలి, ఎంత కాలంలో చేయాలి, వాటన్నిటిపైన కూడా ఒక అధికారులు అదేవిధంగా మంత్రులు కూడా ఒక క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రులకు నివేదించే అవకాశం కనిపిస్తుంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు చర్చకు వచ్చాయి, వాటికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాటికి సంబంధించి అభిప్రాయాలను వ్యక్తపరిచింది, వాదించింది, వాటికి సంబంధించి తుదిగా చివరికి ఎలా పరిష్కరించాలని
వాటిని నిర్ణయం తీసుకున్నారనే అంశాలను కొద్దిసేపట్లో ఆ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా ఏపీ మంత్రులు కూడా వివరించనున్నారు. ధన్యవాదాలు నాగేశ్వర. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో 10 అంశాలు చర్చించినట్లు సమాచారం. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెళ్లారు. చాలా స్నేహపూర్వకంగా ఈ చర్చలు కొనసాగినట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజాభవన్ కు సుమారు 6 గంటల సమయంలో చేరుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత అప్పటికే తెలంగాణ మంత్రులు, ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులందరూ కూడా ప్రజాభవన్ లో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సాదరంగా ఆహ్వానించి స్వయంగా రేవంత్ రెడ్డి బయటికి వచ్చి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తను ఇష్టపడి చదివే కాళోజీ నారాయణరావు రచించినటువంటి నా గొడవ పుస్తకాన్ని స్వయంగా బహుకరించారు. ఆ తర్వాత వెంటనే అందరూ బహిరంగంగా, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ కూర్చొని ఈ విభజన అంశాలపైన ఎజెండా అప్పటికే రూపొందించుకున్నారు. సుమారు 2 రోజుల పాటు కసరత్తు చేశారు అధికారులందరూ కూడా. ఈ ఎజెండా ఉండాలి, అసలు ప్రధానంగా ఏ అంశాలు 2 రాష్ట్రాల మధ్య వివాదంగా, విభేదాలతో కూడినటువంటి అనేది, ఆ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విభజన అంశాలే ప్రధానంగా ఈ రోజు సమావేశంలో ఎజెండా కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, అసలు ఇప్పటివరకు 10 ఏళ్లుగా పరిష్కారం కోసం ఏ ప్రయత్నాలు జరిగాయి, అప్పుడు ఎందుకు అడ్డంకిగా ఉన్నాయి, తర్వాత అవి ఎందుకు పరిష్కారం కాలేకపోయాయి అనే అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే ఇవన్నీ కూడా ఒక్కసారిగా పరిష్కరించలేనివి కాబట్టి ఒక సమావేశంతో వీటన్నిటిని తరచుగా సమావేశాలు నిర్వహించడంతో పాటు ఒక 2 కమిటీలు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏం నిర్ణయాలు తీసుకున్నారు, చర్చించారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరాలు ఏమున్నాయి అన్న విషయాల్ని మరి కాసేపట్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఏపీ మంత్రి విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించారు.
అనంతరం విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సహా సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, జనార్దన్ రెడ్డి, ఏపీసీఎస్ నీరబ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో 10 అంశాలు చర్చించినట్లు సమాచారం. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.